బట్ ఆ టైంలో కాశ్మీర్లో 77% ముస్లిమ్సే ఉన్నారు అండ్ 20% హిందూ పీపుల్ ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు, బట్ జమ్మూలో హిందూ మెజారిటీ ఉన్నారు. లడఖ్ వచ్చేసి బుద్ధిస్ట్ మెజారిటీ ఉన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ జూన్ 1946 నుంచి కాశ్మీర్లో ఉన్న ద ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీకి వాళ్ళ మెంబర్స్ని పంపిస్తూ ఉంది. కాశ్మీర్లో ఉన్న పార్టీకి ముస్లిం లీగ్ పార్టీ నుంచి మెంబర్స్ వస్తున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే హిందూ ఎలిమెంట్స్ని కాశ్మీర్లో తయారు చేయడం. ఈ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులు అండ్ అకాలీ కలిసి జమ్మూ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ మొత్తం మీద అటాక్ చేశారు. అండ్ వీళ్ళకి హరిసింగ్ హెల్ప్ చేశాడు. పోలీసుల్ని అండ్ తన సైన్యాన్ని వీళ్ళతో పంపించాడు. ప్లస్ వీళ్ళకి గన్స్ అండ్ అవన్నీ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు. అండ్ ఆ తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్ గవర్నమెంటే రూల్ చేసింది. బట్ ఇండియా మాత్రం మహారాజాకి ఇచ్చిన మాట కోసం ఆర్టికల్ 317 తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయడం పాకిస్తాన్ వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంది. ప్లస్ ఈ ఆర్టికల్ 370 అనేది లిటరల్ గా ఇండియాని అండ్ ఇండియన్స్ ని వేరు చేస్తూ వచ్చింది. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్ కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 6 రోజులు అవుతుంది. దాదాపు 28 మంది ఇన్నోసెంట్ ప్రజలు చనిపోయారు, కొంతమంది దారుణంగా గాయపడ్డారు. ఇది దేశంలో ఉన్న అందరికీ కనిపించిన గాయం. కానీ మన కాశ్మీర్కి కనిపించని గాయాలు ఎన్నున్నాయో తెలుసా? 1947 నుంచి ఇప్పటికీ అక్కడ లక్షల మంది సైనికులు అండ్ కాశ్మీరీ ప్రజలే చనిపోయారు. దాదాపు 4 లక్షలకు పైగా హిందువులు అక్కడి నుంచి పారిపోయి సొంత దేశంలోనే శరణార్థులుగా బ్రతికారు. సంవత్సరానికి 100 మంది ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ అవుతున్నారు. భూమి మీద స్వర్గం అని పిలువబడే కాశ్మీర్ ఒక యుద్ధ భూమిగా ఉంది. అండ్ వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? ఆర్టికల్ 370. మీరు దాన్ని ప్రాపగాండా అని పిలవండి, లేదా అబద్ధం అని గట్టిగా అరవండి, మీరేం చేసినా సరే ఇదే నిజం. ఎందుకో చెప్తాను చూడండి. మీకు సైడ్లో ఒక మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో డార్క్ రెడ్ లేదా నార్మల్ రెడ్ అండ్ లైట్ రెడ్ కలర్లో ఉండే ఏరియాస్ అన్నీ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేవి. గ్రీన్ కలర్లో ఉన్న ఏరియాస్ అన్నీ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే మహారాజుల చేత లేదా నవాబుల చేత లేదా ఒక రూలర్ చేత రూల్ చేయబడుతున్న రాజ్యాలు. ఈ రాజ్యాల్లో ఇంటర్నల్ అఫైర్స్ అన్నీ ఆ రాజు లేదా నవాబ్ చూసుకుంటారు. బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ట్రేడ్ కానీ, యుద్ధాలు కానీ, లేదా ఆర్మీ మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ బ్రిటిషే చూసుకుంటుంది. ఇలా 562 నుంచి 565 రాజ్యాలు సపరేట్గా ఉండేవి. ఇలాంటి టైంలో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇండియా అండ్ పాకిస్తాన్కి బార్డర్ గీసింది. ఇప్పటి బ్రిటిష్ రూల్ చేస్తున్న ఏరియాస్ అన్నీ ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ ప్రకారం పంచారు. ఇప్పుడు మిగిలింది ఈ ప్రిన్స్లీ స్టేట్స్. వీళ్ళకి అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ అయిన మౌంట్ బ్యాటన్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 ఇండియాలో జాయిన్ అవ్వాలి, 2 కావాలంటే పాకిస్తాన్కి పోవచ్చు, 3 మీరు కావాలనుకుంటే ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. అంటే ఇటు ఇండియా కంట్రోల్ లేకుండా లేదా పాకిస్తాన్ కంట్రోల్ లేకుండా కూడా ఉండొచ్చు అని. కానీ నిజానికి అటు ఇండియాకి ఇష్టం లేదు, ఇటు పాకిస్తాన్కి కానీ లేదా మౌంట్ బ్యాటన్కి కూడా ఈ ఇండిపెండెంట్ స్టేట్స్ని ఉండనివ్వడం ఇష్టంలా. పైకి మాత్రమే ఆఫర్ ఇచ్చారు, బట్ ఎవరు దీనికి ఒప్పుకోవాలా. రీజన్, ఇప్పుడు ఒకే దేశం లోపల ఇంకో దేశం లేదా చిన్న చిన్న దేశాలు ఉండడం ఎప్పటికీ మంచిది కాదు. సో ప్రతి ప్రిన్స్లీ స్టేట్ని ఏదో ఒక కంట్రీని పిక్ చేసుకోమని చెప్పారు. ఇందులో దాదాపు 547 స్టేట్స్ ఇండియాలో జాయిన్ అయ్యారు. అండ్ పాకిస్తాన్లో కూడా ఒక 13 స్టేట్స్ అయితే జాయిన్ అయ్యాయి. ఇంకా ఒక 5 స్టేట్స్ ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా వినండి. ఇవేంటంటే మన హైదరాబాద్, 2 గుజరాత్లోని జూనాగఢ్, 3 మణిపూర్, అండ్ 4 కాశ్మీర్, అండ్ 5 కర్ణాటక ఆఫ్ కలాట్. దీనిలో మన హైదరాబాద్ని మనం చాలా ఫోర్స్ఫుల్గా తీసుకున్నాం. దీనికి చాలా సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. అంతా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చలవే. సెక్యూరిటీ రీజన్స్ ఏంటి అని అడిగితే, 1 ఈ నిజాం నవాబ్ ఇండిపెండెంట్గా ఉండి ఇండియా మిడిల్లో పాకిస్తాన్ బేస్ను ఒకటి ఉంచాలనుకున్నాడు. అండ్ ఇండియాలో మినీ పాకిస్తాన్ తయారు చేయాలనుకున్నాడు. అంటే ఇండియా మెజారిటీ హిందూ నేషన్ కదా, సో ఇక్కడ కూడా ముస్లిమ్స్కి ఇండియాలో కూడా ఒక సపరేట్ ఏరియా ఉండాలని అనుకున్నారు. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇంకెప్పుడైనా ఆపరేషన్ పోలో వీడియో చేసినప్పుడు డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు అన్నెసరీ. సో జూనాగఢ్ విషయానికి వస్తే ఇదేమో హిందూ మెజారిటీ ల్యాండ్, కానీ రూలర్ మాత్రం ముస్లిం. ఆయన పాకిస్తాన్లో కలిపేయాలనుకున్నాడు, కానీ అక్కడ ప్రజలు ఒప్పుకోలే. ఆయనకు ఎదురు తిరిగి ఫైట్ కూడా చేశారు. అండ్ ఇక్కడ ఇండియా ఎలక్షన్స్ జరిపిస్తే 99.95% మంది ఇండియాలో జాయిన్ అవుతామని ఓటు వేశారు. అండ్ డెమోక్రటిక్గా అది ఇండియాలో జాయిన్ అయ్యింది. అండ్ ఇంకా మణిపూర్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇక్కడ కింగ్ ఇండియాలో జాయిన్ అవ్వడానికి వ్యతిరేకం కాదు, కానీ తన దగ్గర పవర్ కొన్ని డేస్ ఉంచుకోవాలని అనుకున్నాడు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇంటర్నల్ పొలిటికల్ ప్రెషర్ కానీ అండ్ అక్కడ ప్రజల వల్ల ఆటోమేటిక్గా ఇండియాలో జాయిన్ అవుతానని చెప్పి ఒప్పుకున్నాడు. అండ్ ఫైనల్గా కర్ణాటక ఆఫ్ కలాట్, ఇది ప్రెజెంట్ ఏంటంటే బలూచిస్తాన్లో భాగం. అయితే అక్కడ కింగ్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పాడు. దానికి ఇండియా ఓకే అని చెప్పింది. ఎందుకంటే అది ఇండియాకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని ల్యాండ్. కానీ పాకిస్తాన్ దాన్ని ఆక్రమించుకొని బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకుందిలేండి, అది వేరే విషయం.
యాక్చువల్గా వేరే విషయాన్ని కూడా తీసి పడేయకూడదు, ఎందుకంటే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా దొరుకుతాయి, మినరల్ రిచ్ సాయిల్. సో పాకిస్తాన్ ఆ ల్యాండ్ మీద కన్నేసి కబ్జా చేసింది. అండ్ దీనికి ఇండియా ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పాల. రీజన్, ఇప్పుడు మన ఇండియాలో మనకి హైదరాబాద్ ఎలాగో పాకిస్తాన్కి అది అలాగా. అదేమో పాకిస్తాన్ ఆనుకొని ఉంటుంది అండ్ సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందుకే ఇండియా కూడా కలగ చేసుకోవాలా. ఇంకా మిగిలిద్ది కాశ్మీర్. దాన్ని రూల్ చేస్తుంది మహారాజా హరిసింగ్. ఈయన ఒక హిందూ కింగ్. బట్ ఆ టైంలో కాశ్మీర్లో 77% ముస్లిమ్సే ఉన్నారు అండ్ 20% హిందూ పీపుల్ ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు, బట్ జమ్మూలో హిందూ మెజారిటీ ఉన్నారు, లడక్ వచ్చేసి బుద్ధిస్ట్ మెజారిటీ ఉన్నారు. అండ్ హరిసింగ్ ఈ 3 ఏరియాస్ని కలిపి రూల్ చేస్తున్నాడు. ఈ హరిసింగ్ గారికి కూడా ఆ బలూచిస్తాన్ లాగే ఏ కంట్రీలో వెంటనే జాయిన్ అవ్వడం ఇష్టపడడంలా. కొన్ని డేస్ ఆయన కూడా పవర్ ఉంచుకొని ఆ తర్వాత డిసైడ్ అవుదాం అనుకున్నాడు, టైం ఉంది కదా అని. అండ్ అంతేకాదు, ఒకవేళ జాయిన్ అయితే ఆయన మెజారిటీ మన సెక్యులర్ కంట్రీ అయిన ఇండియా వైపే ఉన్నారు. బట్ ఈ ప్రాసెస్లో 2 కంట్రీస్కి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని పంపించారు. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, బ్రిటిష్ ఇండియా అప్పటి వరకు ఈ కాశ్మీర్ యొక్క ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, పోస్టల్ సర్వీసెస్ని కంట్రోల్ చేసేది. బట్ ఇప్పటి నుండి ఇండియా అండ్ పాకిస్తాన్ ఇలా కంట్రోల్ చేయండి, బట్ ఇంటర్నల్ రూలింగ్ మాత్రం నా చేతిలోనే ఉంటుంది. హరీగా డెసిషన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, తర్వాత ఏదో కంట్రీలో జాయిన్ అవుతానని 2 కంట్రీస్కి అగ్రిమెంట్ని పంపించాడు. దీని మీద పాకిస్తాన్ సైన్ చేసేసింది. బట్ ఇండియా మాత్రం దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాక సైన్ చేస్తామని చెప్పారు. ఇది జరిగింది 1947 ఆగస్ట్. టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు మార్చ్ 1947లో అంటే ముస్లిం లీగ్ పార్టీ లీడర్స్ సపరేట్ పాకిస్తాన్ కోసం ఫైట్ చేయడం మొదలెట్టారు. అండ్ చిన్న ఈ పార్టీ హెడ్. సో ఈ ముస్లిం లీగ్ లీడర్స్ అందరూ కూడా మార్చ్లో ప్రొటెస్ట్లకి ముస్లిమ్స్ని పిలిచారు, ముఖ్యంగా పంజాబ్ ఏరియాలో. సో ఈ పంజాబ్లో రావల్పిండి అనే ఒక డిస్ట్రిక్ట్ ఉండేది. అండ్ ఆ డిస్ట్రిక్ట్ ఏంటంటే ముస్లిమ్స్ మెజారిటీ ఏరియా. సో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో ఉండే హిందూస్ని వెళ్ళగొట్టడానికి హిందూ అండ్ సిక్ విలేజెస్ మీద దాడి చేసి వాళ్ళందరినీ చంపడం, ఇల్లు తగలబెట్టడం అండ్ అలాగే అమ్మాయిలను అత్యాచారం చేయడం చేశారు. దీన్నే 1947 రావల్పిండి మాస్కర్స్ అని కూడా అంటారు. ఇందులో దాదాపు 2,000 మంది సిఖ్లు, 7,000 మంది హిందువులు చనిపోయారు. అండ్ దాదాపు 80,000 మంది పైగా ఆ ప్లేసెస్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ అప్పటి నుంచే ఈ పంజాబ్ నుంచి చాలామంది హిందువులు అండ్ సిఖ్లు ప్రజెంటే ఇండియన్ సైడ్ రావడం మొదలెట్టారు. అండ్ అలాగే కాశ్మీర్లో కూడా వచ్చారు. అండ్ అదే టైంలో కాశ్మీర్లో ఈ మహారాజా ఉన్నాడు కదా, మీ ఇందులో కలవనన్న మహారాజ్, ఈయనకి అగైనెస్ట్గా పూంచ్ జాగిర్ అనే ఏరియాలో రెబెలియన్ మొదలైంది. యాక్చువల్గా ఈ సిటీ ఆ పాకిస్తాన్ రావల్పిండి బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇది ముస్లిం లీగ్ అక్కడ ఉన్న ముస్లిం లీగ్ లీడర్స్ చేస్తున్నారని మహారాజాకి అర్థమైంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ట్రై చేశాడు. కానీ ఆగస్ట్, అక్టోబర్ 1947కి వచ్చేసరికి ఇది చాలా పెద్దదైంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ జూన్ 1946 నుంచి కాశ్మీర్లో ఉన్న ద ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీకి వాళ్ళ మెంబర్స్ని పంపిస్తూ ఉంది. కాశ్మీర్లో ఉన్న పార్టీకి ముస్లిం లీగ్ పార్టీ నుంచి మెంబర్స్ వస్తున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే హిందూ ఎలిమెంట్స్ని కాశ్మీర్లో తయారు చేయడం. అండ్ కాశ్మీర్లో హిందూస్ లేకుండా చేస్తే పార్టీషన్ టైంకి అది పాకిస్తాన్లో కలుస్తుందని. అండ్ దీనికి ఆగా షౌకాత్ అలీ అనే అతన్ని జనరల్ సెక్రటరీగా పెట్టారు. అండ్ చౌదరి గులాం అబ్బాస్ని ప్రెసిడెంట్గా పెట్టి ముస్లిమ్స్ అందరినీ యునైట్ చేయాలి, దానికోసం మనం నేషనల్ గార్డ్స్ అనే ఆర్మీని ప్రిపేర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. బట్ యాక్చువల్లీ ఈ నేషనల్ గార్డ్స్ని కేవలం హిందూస్ అండ్ సిఖ్స్ని కాశ్మీర్ నుంచి తీసేయడానికి ప్రిపేర్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇందులో చాలా వరకు మీరు లింక్స్ మర్చిపోయారంటే తర్వాత స్టోరీ అర్థం కదా. అందుకే నేను గుర్తుపెట్టుకోండి అని మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ఆ రావల్పిండి నుంచి వచ్చిన హిందూస్, సిఖ్స్ వాళ్ళని తరిమి కొట్టారు కదా, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఇక్కడ వాళ్ళని ఎలా తరిమి కొట్టారనేది కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిందూ అండ్ సిఖ్స్కి చెప్పారు. అంతేకాకుండా ఈ నేషనల్ గార్డ్స్ గురించి కూడా మహారాజాకి అండ్ అప్పటికే జమ్మూలో ఉన్న ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులకి తెలిసింది. సో వాళ్ళు ఎక్కడ ముందే అటాక్ చేస్తారని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులు అండ్ అకాలీ కలిసి జమ్మూ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ మొత్తం మీద అటాక్ చేశారు. అండ్ వీళ్ళకి హరిసింగ్ హెల్ప్ చేశాడు. పోలీసుల్ని అండ్ తన సైన్యాన్ని వీళ్ళతో పంపించాడు. ప్లస్ వీళ్ళకి గన్స్ అండ్ అవన్నీ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ పూంచ్ జాగిర్ ఏరియాలో జరుగుతున్న తిరుగుబాటుకి ముస్లిం లీగే కారణమని అండ్ ఇక్కడ ముస్లిమ్స్కి కూడా తిరుగుబాటు చేస్తారేమో అని ఆయన హెల్ప్ చేశాడు. దీన్నే 1947 జమ్మూ మాస్కర్స్ అని కూడా అంటారు. దీంట్లో నెంబర్ కరెక్ట్గా తెలియదు కానీ దాదాపు 20,000 నుంచి 1,00,000 మంది వరకు ముస్లిమ్స్ చనిపోయారని అంచనా. నెంబర్స్ కరెక్ట్గా తెలియదు, ఎవరు లెక్క పెట్టలేదు కూడా. ఎందుకంటే మెజారిటీ ముస్లిమ్స్ పాకిస్తాన్లోకి అండ్ కాశ్మీర్ వ్యాలీలోకి పారిపోయారు. సో చనిపోయింది అది మిస్ అయింది కలిపి ఇంత నెంబర్ కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఎనీవేస్, దీని తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్కి ఒకటి నచ్చల. అదేంటంటే జమ్మూ నుంచి ముస్లిమ్స్ పారిపోయి కాశ్మీర్లోకి రావడం. ఎందుకంటే పాకిస్తాన్ కాశ్మీర్ ఒకటే కాదు, జమ్మూను కూడా ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది. అందుకే కదా వాళ్ళు నేషనల్ గార్డ్స్ అనే దాన్ని తయారు చేసింది. మరి
అలాగని పాకిస్తాన్ డైరెక్ట్గా కూడా అటాక్ చేయలేదు, ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్న రూల్స్ ఒప్పుకోవు కదా. సో పాకిస్తాన్ తెలివిగా పాస్తూన్ ట్రైబ్స్ మ్యాన్ని పంపించింది. వీళ్ళు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ట్రైబల్ ముస్లిమ్స్, ఈస్టర్న్ ఇరానియన్ ఎథనిక్ గ్రూప్కి చెందిన వాళ్ళు అండ్ వారియర్స్ కూడా. సో వీళ్ళని పంపించి కాశ్మీర్ మీద అటాక్ చేయించింది. వీళ్ళది ఒకే ఒక పని ఏంటంటే ఆ మహారాజ్ హరిసింగ్ని ఆ కాశ్మీర్ నుంచి పవర్ నుంచి తీసేసి కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలి. దానిలో భాగంగానే పూంచ్, మిర్పూర్, రాజౌరి ఏరియాస్లో ఉండే హిందూస్ అండ్ సిక్కుల్ని ఊచకోతకొచ్చారు. అండ్ అక్కడ ఉండే లోకల్ ముస్లిమ్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేశారు. బట్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే కాశ్మీర్లో ఉండే కొంతమంది ముస్లిమ్స్ని కూడా వీళ్ళు చంపారు. అండ్ దీనికి రీజన్ ఈ ముస్లిమ్స్ ఇండియాలో ఉండడానికి ఇష్టపడుతున్నారని. అది కూడా ముందు ముందు మీకు తర్వాత అర్థమైంది. ఎనీవేస్, ఈ పాస్తూన్ తెగలు చేసే అటాక్ చూసి హరిసింగ్కి భయం పట్టుకుంది. ఎక్కడ తన దగ్గర ఉన్న పవర్ని తీసుకుంటారేమో భయం వేసింది. వెంటనే ఇండియా దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ కావాలి అని అడిగారు. దానికి ఇండియా ఏమో మేము హెల్ప్ చేయాలంటే కాశ్మీర్ని ఇండియాలో కలపాలి అని అడిగింది. అండ్ ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ ప్రాపగెండా చేస్తున్నప్పుడు కాశ్మీర్లో ముస్లిమ్స్ అందరూ కూడా అప్పుడేమీ ఇండియాకి అగైనెస్ట్గా లేరు. అప్పట్లో మెజారిటీ ముస్లిమ్స్ ద నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లీడర్ అయిన షేక్ అబ్దుల్లాని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఆయన నెహ్రూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అండ్ మెజారిటీ ముస్లిమ్స్ అని ఎందుకు అంటున్నానంటే ఈ పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా, ఈ ముస్లిమ్స్ చేసిన అటాక్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్న అందరు ముస్లిమ్స్ యొక్క ఒపీనియన్ కింద చూపిద్దామని అనుకున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో అప్పటి ముస్లిమ్స్ ఎక్కువ ఇండియాలోనే కలవాలని ఉండేదంట. అందుకే ఈ పాస్తూన్ ట్రైబ్ మన శ్రీనగర్ మీద అటాక్ చేసినప్పుడు చాలామంది కామన్ ముస్లిమ్సే మన హిందూస్ని డిఫెండ్ చేశారు. అండ్ ఈ సిటీని పాకిస్తాన్ నుంచి కాపాడారు. సో మెజారిటీ ముస్లిమ్స్ అయినంత మాత్రాన వాళ్ళు పాకిస్తాన్కి ఫేవర్గా ఉన్నారని కాదు. ఎనీవేస్, మహారాజా హరిసింగ్ ఇక్కడే ఒక కన్నింగ్ ప్లాన్ వేశాడు. అదేంటంటే ఆయన 1927లో ఒక లాన్ తీసుకొచ్చాడు. దాని ప్రకారం ఏంటంటే అవుట్ సైడ్ అంటే బయట నుంచి వచ్చే ప్రజలు ఎక్కడ ఎవరు ల్యాండ్ కొనడానికి లేదు అని, కేవలం తండ్రి నుంచి కొడుక్కి అలా వంశపారపర్యంగా ఆస్తి రావాలే తప్ప ఎవరో కొనడానికి లేదని తీసుకొచ్చాడు. దీనికి రీజన్ కూడా ఉందిలేండి. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ల్యాండ్ కొనకుండా ఉండడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చాడు. సో తన ప్రజలకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండాలని అండ్ ఫ్యూచర్లో ఈ స్పెషల్ ప్రివిలేజెస్ గురించి ఒక లా తీసుకొద్దామని కూడా డిసైడ్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఈ ట్రైబ్స్ శ్రీనగర్కి దగ్గరలో ఉన్నప్పుడు మన కాశ్మీరీ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అండ్ సిక్స్ వాళ్ళకి అగైనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలోనే ఇండియన్ ఆర్మీ అక్కడ దిగింది. నెక్స్ట్ కొన్ని మంత్స్లోనే మన ఇండియన్ ఆర్మీ ఈ ట్రైబ్స్ని తరిమి కొట్టడం స్టార్ట్ చేసింది. ఈ ట్రైబ్స్ ఓడిపోతున్నారు అన్నప్పుడే పాకిస్తాన్ డైరెక్ట్గా రంగంలో దిగింది. అండ్ ఇలా దిగడానికి రీజన్ ఏం చెప్పిందంటే అక్కడ మహారాజా హరిసింగ్తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. అప్పుడు ఇండియాకి ఎలా కాశ్మీర్ని ఇస్తాడని ఆర్గ్యూ చేసింది. దానికి హరిసింగ్ ఏమో ఎప్పుడైతే మీరు నా మీదకి దాడికి ఆ ట్రైబ్ని పంపించారో అప్పుడే ఆ అగ్రిమెంట్ ఇన్వాలిడ్ అయిందని చెప్పాడు. ప్లస్ అది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, నేనేమో మీకు కాశ్మీర్ రాసి ఇవ్వలేదు, ఎటెల్లాలో డిసైడ్ అయ్యే ముందు టైం అడిగానని చెప్పాడు. సో ఈసారి పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా రంగంలో దిగింది. కానీ ఇండియన్ ఆర్మీ అస్సలు దగ్గల బర్ముల్లా, యూరి, కుప్వారా ఏరియాస్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ అటాక్ ముజాఫర్బాద్ని వెనక్కి తెచ్చుకోవడానికి దాని వైపు వెళ్తుంది. అండ్ ఈ టైంలో నెహ్రూ గారు ఈ ఇష్యూని తీసుకెళ్ళి యూఎన్లో పెట్టారు. అండ్ అక్కడతో యూఎన్ 1 జనవరి 1949 సీజ్ ఫైర్ చేసుకోవాలని 2 కంట్రీస్కి చెప్పింది. 2 కంట్రీస్ కూడా ఒప్పుకున్నాయి. లేకపోతే అప్పుడే కాశ్మీర్ మన చేతిలోకి వచ్చేదని చాలామంది నమ్ముతారు. ఎనీవేస్, ఈ సీజ్ ఫైర్లో భాగంగా యూఎన్ ఈ ప్లెబిసైట్ని ప్రపోజ్ చేసింది, అంటే ఓటింగ్ లాగా. అంటే మొదట పాకిస్తాన్ తన ఆర్మీని వెనక్కి తీసుకోవాలి అండ్ ఇండియా ఏంటంటే మినిమల్ ఆర్మీని ఉంచుకోవాలి అండ్ ఫైనల్గా అక్కడ ఓటింగ్ జరపాలని. కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోవాలి, ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళిపోతే ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుందని. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కాశ్మీరీ ప్రజలు ఇండియాని నమ్మడం లేదు, సో ఆబ్వియస్గా మేము వెళ్తే ఇండియాకి అది అడ్వాంటేజ్ అవుతుంది, మేము ఫస్ట్ వాళ్ళని వెళ్ళమని తర్వాత మేము వెళ్తామని చెప్పింది. కానీ ఇండియా మాత్రం దొంగ చేతిలో సరుకు పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలని అడిగింది. ఎనీవేస్, ఇక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ ఇది ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్లో వాళ్ళకు అనుకూలంగా ఒక గవర్నమెంట్ పెట్టుకుంది. అండ్ ఆ తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్ గవర్నమెంటే రూల్ చేసింది. బట్ ఇండియా మాత్రం మహారాజాకి ఇచ్చిన మాట కోసం ఆర్టికల్ 317 తీసుకొచ్చింది. అండ్ ఈ ఆర్టికల్ 317 తీసుకొచ్చింది ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. ఈయన కాశ్మీర్ యొక్క ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఏంటి అనుకోకండి, 1965 వరకు అక్కడ చీఫ్ మినిస్టర్ పోస్ట్ బదులు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉండేది. అండ్ ఎనీవేస్, ఈ గోపాలస్వామి అయ్యర్ 1949లో ఈ ఆర్టికల్ 317ని ప్రిపేర్ చేశాడు. అండ్ 17 అక్టోబర్ 1949 కాన్స్టిట్యూషన్లో దీన్ని యాడ్ చేశారు. అండ్ అప్పటికి మన రాజ్యాంగాన్ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లోనే రాజ్యాంగంలో దీన్ని కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత 26 జనవరి 1950 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అండ్ అప్పుడే ఈ ఆర్టికల్ 370 కూడా అమల్లోకి వచ్చింది. అండ్ ఈ ఆర్టికల్ 370లో ఉన్న కొన్ని కీ రూల్స్ చెప్తా చూడండి. ఫస్ట్ది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా రాజ్యాంగం ఉండాలి. ఇండియాలో ఉండే రాజ్యాంగం ఇక్కడ అప్లై అవ్వదు. అండ్ ఇండియన్ పార్లమెంట్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో కొత్త లాని తీసుకురావడానికి పవర్ ఉండదు. కేవలం డిఫెన్స్,
ఫారెన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్లో మాత్రమే లాస్ తీసుకొచ్చే పవర్ ఇండియా రాజ్యాంగానికి ఉంది. అండ్ కొన్నిసార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న లాని జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్లై చేయాలనుకుంటే దానికి మన ఇండియన్ ప్రెసిడెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత స్పెషల్ రైట్స్ ఫర్ జేఎండ్కే రెసిడెంట్స్, అంటే కేవలం అక్కడి ప్రజలే అక్కడ ల్యాండ్ని ఓన్ చేసుకోగలరు. అండ్ గవర్నమెంట్లో ఉద్యోగాలు కూడా అక్కడి ప్రజలకు మాత్రమే ఇవ్వబడతాయి. అక్కడున్న ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా అక్కడ వాళ్ళకే వస్తాయి, బయట నుంచి అక్కడికి వచ్చి ఉంటున్న వాళ్ళకి రావు. అండ్ ఇక్కడ అమ్మాయి బయట అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ ఆ అమ్మాయికి ఉండవు. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అప్లై చేయాలన్నా సరే అంటే ఏదైనా యుద్ధం వల్ల కానీ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కానీ అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్నల్ అగ్రెషన్ వల్ల అక్కడ నేషనల్ ఎమర్జెన్సీని తీసుకుని రాకూడదు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో జాయిన్ అవ్వడం అనేది ఫైనల్, అండ్ దాన్ని మార్చలేము ఏమైనా సరే. అండ్ అలాగే ఫైనల్గా ఈ ఇండియా ఈ ఆర్టికల్ని తీసేయాలంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రికమెండేషన్ తీసుకోవాలి. కామెడీ ఏం జరిగిందో చెప్పనా, 1957లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీని అప్పుడే తయారు చేసిన జేఎండ్కే కాన్స్టిట్యూషన్ నుంచి తీశారు. అంటే వాళ్ళు ముందుగానే చెప్పారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా రాజ్యాంగం ఉండాలని. సో అక్కడ ప్రాక్టికల్గా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేదే లేదు, దాని బదులు ప్రతి స్టేట్లో ఉండేలాగా ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చింది. సో బేసిక్గా ఆర్టికల్ 370ని తీయడానికి ఎటువంటి రూల్ లేకుండా చేసామని వాళ్ళు అనుకున్నారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత షేక్ అబ్దుల్ పవర్లోకి వచ్చాడు. అండ్ కొన్ని సంవత్సరాలు నెహ్రూ గారు ఆయన జిగిరి దోస్తుల్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత షేక్ అబ్దుల్ కాశ్మీర్కి ఇంకా ఎక్కువ ఇండిపెండెన్స్ కావాలని నెహ్రూ గారిని అడగడం మొదలెట్టాడు. అండ్ నెహ్రూ గారికి షేక్ అబ్దుల్లాకి ఇక్కడ గొడవైంది. ఆ తర్వాత నెహ్రూ గారు ఈ అబ్దుల్లాని అరెస్ట్ చేయించాడు అండ్ 10 సంవత్సరాలు జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ కాశ్మీర్లో ఇండియన్ ప్రో గవర్నమెంట్ని పెట్టాడు. అండ్ ఇక్కడి నుంచే కాశ్మీర్లో యాంటీ ఇండియా మూవ్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయడం పాకిస్తాన్ వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంది. ప్లస్ ఈ ఆర్టికల్ 370 అనేది లిటరల్గా ఇండియాని అండ్ ఇండియన్స్ని వేరు చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇండియన్స్ అక్కడ ల్యాండ్ కొనడానికి లేదు అండ్ ఇండియన్ రూల్స్ అక్కడ అప్లై అవ్వవు. సపరేట్ ఫ్లాగ్ అండ్ సపరేట్ రాజ్యాంగం కూడా. ఇలా ఇండియాకి కాశ్మీర్కి సంబంధం లేదని మనమే చెప్పినట్టుంది. ప్లస్ ఈ టైంలో మనకి అండ్ కాశ్మీర్కి ఉన్న ఒకే ఒక్క బ్రిడ్జ్ ఈ షేక్ అబ్దుల్లా. ఈయనంటే కాశ్మీర్ ప్రజలకు నమ్మకం ఎక్కువ. సో ఆబ్వియస్గా ఇండియా వాళ్ళని మోసం చేసిందని కాశ్మీరీ ప్రజలు అనుకుంటారు కదా, దాన్నే ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు క్యాష్ చేసుకున్నాయి. మెల్లగా ప్రో పాకిస్తానీ గ్యాంగ్స్ మొదలయ్యాయి. సపరేటిస్టులు ప్రొటెస్టులు చేయడం మొదలెట్టారు. అండ్ ఇక్కడ కాశ్మీర్లో ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించే అవకాశాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ ఇక ఎక్కడికక్కడ కాశ్మీర్లో గొడవలు సృష్టించే అవకాశాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ISI కనిపెట్టింది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు గొడవలు జరగాలనుకుంటుంది ISI? ఎందుకంటే ఇక్కడ గొడవలు జరిగినంత కాలం దాన్నే చూపించి ఇక్కడ శాంతి లేదు, పీస్ లేదు, అంటే ఎప్పుడు గొడవలే, అక్కడ ప్రజలు పాకిస్తాన్ని కావాలనుకుంటున్నారు అనే ఎజెండాని ఇంటర్నేషనల్గా పుష్ చేయొచ్చు. ప్లస్ పీస్ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా కబ్జా చేసిన ల్యాండ్ని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో అప్పటి నుంచి గొడవలే అండ్ ఇన్నోసెంట్ ప్రజల్ని చంపుతానే వస్తుంది. అండ్ ఆర్టికల్ 370 పుణ్యమా అని కాశ్మీర్లో ఇండియన్ ఇండస్ట్రీస్ ఏమీ పెట్టడానికి కూడా లేదు. దాంతో అక్కడ ప్రజలకే ఉద్యోగాలు లేకుండా పోయాయి అండ్ నెమ్మదిగా పేదరికం కూడా ఎక్కువైంది. దాన్ని ISI క్యాష్ చేసుకొని డబ్బులాస్ చూపించి పెద్ద ముస్లిమ్స్ని లాక్కుంది. యూసీ కాశ్మీర్లో ఏది జరిగినా దానికి కారణం 2 విషయాలే. ఒకటి కాశ్మీరీ పొలిటికల్ లీడర్స్కి ఆర్టికల్ 370 లాంటి పవర్ని చూపించడం అండ్ దాన్ని అలవాటు చేయడం. ఇప్పుడు వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేయాలంటే చేయరు. ఎందుకంటే 370ని తీయకుండా వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేసి వాళ్ళ రాజ్యాంగంలో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీనే తీశారు. దీన్ని మోదీ గారి గవర్నమెంట్ ముళ్ళుతోనే తీయాలన్నట్టు తీసేసింది అనుకోండి, అది వేరే విషయం. బట్ పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళ పవర్ కోసం కాశ్మీరీ సపరేట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. మెజారిటీ పొలిటికల్ లీడర్స్కి పాకిస్తాన్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియాలో ఉన్నంతకాలమే ఆటలు, పాకిస్తాన్లో జాయిన్ అయితే ఇవేమీ అక్కడ సాగవు అని. అందుకే ఇండిపెండెంట్గా ఉండాలని ఫైట్లు చేయించారు. ఇది ISI లాంటి ఏజెన్సీస్ అడ్వాంటేజ్గా తీసుకొని కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చాయి. సో ఇది కాశ్మీరీ హిస్టరీ. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి అసంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి మాస్టర్ ప్లాన్తో ఈ ఆర్టికల్ 370ని తీసేసింది, కాశ్మీర్ ప్లేస్ మన ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది కూడా వీడియో చేస్తా. కావాలంటే ఆర్టికల్ 370 అని కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి గైస్, చాలామంది తెలివి తక్కువగా బాయ్కాట్ కాశ్మీర్ అని ట్రెండ్ చేస్తున్నారు. మీకు అర్థం అవుతుంది అనుకుంటా, ఉగ్రవాదులకు కావాల్సింది కూడా అదే. సో బాయ్కాట్ కాశ్మీర్ కాదు, లెట్స్ గో టు కాశ్మీర్ అని ట్రెండ్ చేయండి. కుదిరితే నేను కూడా వెళ్తాను 2-3 నెలల్లో. ఎందుకంటే అది మీది, నాది, మనందరిది. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ